ముల్లాన్పూర్లో జరిగినటువంటి పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్గా నడిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగింది. మొదటి బంతికే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టినటువంటి ప్రియాంష్ ఆర్య ఈ మ్యాచ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదటి బంతికే సిక్సర్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టినటువంటి 4వ ప్లేయర్గా నిలిచాడు. ఇంతకుముందు నమన్ ఓజా, విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ఫ్లు మాత్రమే ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ కొట్టడం జరిగింది. అదే ఓవర్లో రెండవ బంతికి క్యాచ్ ఇచ్చినటువంటి ప్రియాంష్ ఆర్య ఖలీల్ అహ్మద్ వదిలేయడంతో బతికిపోయాడు. కానీ ఖలీల్ అహ్మద్కి అప్పటికి తెలియదు అది 97 పరుగుల విలువైన క్యాచ్ అని. అదే ఓవర్లో ఫ్రీ హిట్ ని మిస్ చేసుకున్నటువంటి ఆర్య మరో 6 కొట్టి జట్టు స్కోర్ను 17 పరుగులకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ ప్రభసిమ్రన్ ముఖేష్ చౌదరి బౌలింగ్ లో డక్అవుట్ గా వెనుదిరిగాడు. కానీ అదే ఓవర్లో ప్రియాంష్ ఆర్య మరో సిక్సర్ కొట్టాడు. తర్వాతి ఓవర్లో ఒక సిక్సర్ కొట్టినటువంటి శ్రేయస్ అయ్యర్ 9 పరుగులకు వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 4వ ఓవర్లో హ్యాట్రిక్ 4లు కొట్టినటువంటి ప్రియాంష్ ఆర్య 5వ ఓవర్లో కూడా మరొక 4ని కొట్టాడు. కానీ 2 డౌన్లో వచ్చిన స్టైనిస్ 5వ ఓవర్లో చివరి బంతికి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికే పంజాబ్ స్కోరు 54 పరుగులుగా ఉంది. 6వ ఓవర్లో నెహాల్ వదేరా ఒక 6 కొట్టడం, ప్రియాంష్ ఆర్య ఒక 6 ఒక 4 కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 73 పరుగులకు చేరుకుంది పంజాబ్ కింగ్స్ స్కోరు. నెహాల్ వదేరాను కీపర్ క్యాచ్గా అవుట్ చేసినటువంటి అశ్విన్ మ్యాక్స్వెల్ను ఒక పరుగుకే కాటన్ బౌల్ చేశాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి 83 పరుగులు కొట్టినప్పటికీ పంజాబ్ కింగ్స్ 5 వికెట్లను కోల్పోయింది. కానీ అప్పుడే వచ్చాడు శశాంక్ సింగ్. ప్రియాంష్ ఆర్యకు తోడుగా నిలిచాడు. వీళ్ళిద్దరూ 34 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో ప్రియాంష్ ఆర్య 2 సిక్స్లు మరియు శశాంక్ సింగ్ ఒక సిక్సర్ కొట్టారు. తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్స్ కొట్టినటువంటి ప్రియాంష్ ఆర్య అదే ఓవర్లో మరో 4ని కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీలో టాప్ 5లో ఉన్నారు. క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్, మిల్లర్, ట్రావిస్ హెడ్ లాంటి దిగ్గజాల సరసన చేరాడు ప్రియాంష్ ఆర్య ఈ మ్యాచ్తో. ఆ తర్వాతి ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ప్రియాంష్ ఆర్య. 42 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రియాంష్ ఆర్య 7 4లు 9 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఆర్య అవుట్ అయ్యే సమయానికి 13.4 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 154 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ కు మార్కోని ఆన్సన్ అండగా నిలవడంతో చివరి 38 బంతుల్లో 65 పరుగులు రాబట్టుకున్నారు. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి శశాంక్ సింగ్ 2 4లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. మరోవైపు మార్కోని ఆన్సన్ కూడా 19 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ స్కోరును 219కి చేర్చాడు. 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. మొదటి వికెట్కు 6.3 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. బ్యాటింగ్లో పేలవంగా రాణిస్తున్నటువంటి మ్యాక్స్వెల్ ఈసారి కూడా బౌలింగ్లో ఒక బ్రేక్ త్రూని అందించాడు. రచిన్ రవీంద్రను స్టంప్అవుట్గా వెనక్కి పంపించాడు మ్యాక్స్వెల్. ఇక తర్వాత వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి 69 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా మ్యాచ్ను చప్పగా సాగిస్తుందా అనుకున్న సమయంలో శివం దూబే పించ్ హిట్టింగ్తో చెన్నైని మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి శివం దూబే 3 4లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. కానీ మరోవైపు డెవాన్ కాన్వే స్లోగా ఆడడంతో 15 ఓవర్లలో సిఎస్కే స్కోరు 145గా ఉంది. సో దీంతో చివరి 5 ఓవర్లలో 75 పరుగులు చేయాల్సి వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. 16వ ఓవర్ వేయడానికి వచ్చినటువంటి లోకీ ఫర్గ్యూసన్ శివం దూబే వికెట్ను తీయడంతో మ్యాచ్ మళ్ళీ పంజాబ్ కింగ్స్ వైపు మొగ్గింది. 17వ ఓవర్లో యుజ్వేంద్ర చహల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 120 పరుగుల లక్ష్య ఛేదనలో వరుసగా 24 బంతులు బౌండరీ లేకున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి దూరంగా నిలిచింది. మొదటి నుంచి క్రీజ్లో ఉన్నటువంటి డెవాన్ కాన్వే కూడా హిట్టింగ్ చేయలేకపోవడం సిఎస్కేను చాలా ఇబ్బంది పెట్టింది. 2 మ్యాచ్ల క్రితం ఎలా అయితే తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్గా బయటకు పంపించారో అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా డెవాన్ కాన్వేను రిటైర్ అవుట్ చేయాల్సి వచ్చింది. 18వ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని 2 సిక్సర్లు కొట్టినా అప్పటికే 12 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో ఒక 6 ఒక 4 కొట్టినటువంటి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ స్కోరును 192 పరుగులకు చేర్చాడు. చివరి ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా యశ్ ఠాకూర్ తొలి బంతికి మహేంద్ర సింగ్ ధోనిని అవుట్ చేయడంతో ఈ మ్యాచ్లో చెన్నై కథ ముగిసింది. లెగ్ స్టంప్ మీద వేసినటువంటి ఫుల్ టాస్ డెలివరీని ఫైన్ లెగ్ దిశగా ఆడబోయిన మహేంద్ర సింగ్ ధోని చహాల్కు చిక్కాడు. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి మహేంద్ర సింగ్ ధోని ఒక 4 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చినటువంటి విజయ్ శంకర్, రవీంద్ర జడేజాలు చివరి 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే సాధించగలిగారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. 18 పరుగులతో పంజాబ్ కింగ్స్ గెలిచింది. కొత్త కుర్రాడు ప్రియాంష్ ఆర్య అద్భుత ఇన్నింగ్స్కు గాను అతన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 2 పాయింట్లు జమ చేసుకున్నటువంటి పంజాబ్ 4వ స్థానానికి ఎగబాకింది. చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో నిలిచింది. ఇక ఈ తర్వాతి మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్లో ఉంది. ఆ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం. టేక్ కేర్.